నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, మహిళా సాధికారత, యువత ఉపాధి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డోన్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య పనుల్లో పురోగతి సాధించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు సలేంద్ర శ్రీనివాసులు యాదవ్ మరియు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు, వేదిక పైన ఉన్నటువంటి గోవింద్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి వలస రామకృష్ణ గారికి, వేదిక పైన ఉన్న డోన్ బేతంచెర్ల క్యాబినెట్ మండల కన్వీనర్లు, అలాగే వేదిక పైన ఇతర హోదాలలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆర్డీఓ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ కింద ఉన్న ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారులకు, అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం అవుతున్నాం. ఈరోజు దాదాపుగా 2024 నుంచి దిగ్విజయంగా ఈ కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్ల పూర్తి అయిన సందర్భంగా ఇక్కడ కలిసాం. ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నో పథకాలకి సూపర్ 6 అనే పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సూపర్ హిట్ పథకాల వలన, సూపర్ 6 పథకాల వలన ప్రజలకు ఎంతో న్యాయం చేకూరింది. మన తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీ భవ అంటూ, స్త్రీ శక్తి, ఇలాగ స్త్రీలకు ఎంతో పెద్ద పీఠలు వేశారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో. మన డ్వాక్రా మహిళలేమి, మన తల్లికి వందనంలో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నా కూడా అందరికీ ఎవరి తల్లి అకౌంట్లోనే డైరెక్ట్ గా డబ్బులు జమ చేస్తున్నాయి. అలాగే మన యువ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు మన జరిగిన మహానాడు కార్యక్రమంలో స్త్రీలను ఎంతో గుర్తించి, స్త్రీ శక్తి మన రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతుందని గుర్తించి చట్టసభలో 50% రిజర్వేషన్ కూడా ఇచ్చారు. అందుకు ఆయనకి మన స్త్రీల తరఫున అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరియు మన కోట్ల కుటుంబం, మన ఎమ్మెల్యే గారు ఏ చిన్న సమస్య వచ్చినా, మన డోన్ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెంటనే వచ్చే సమస్యను పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి నాయకులని మళ్ళీ మళ్ళీ రావాలి. ఇలాంటి నాయకులతోనే మన డోన్ నియోజకవర్గం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని నేను ఆశిస్తూ మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఐఐటి మద్రాసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకి సీట్ సంపాదించినటువంటి ఒకే ఒక అమ్మాయి కర్నూలు జిల్లా నుండి సంపాదించింది. మన డోన్ నగరానికి కూడా మంచి పేరు తీసుకొచ్చినటువంటి మన మధులత అనేటటువంటి అమ్మాయి నారాయణ విద్యా సంస్థల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ కూడా చదివింది. ఆ అమ్మాయికి తన ఆశీర్వాదాలు, దీవెనలు అందించవలసిందిగా ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గట్టిగా మీ కంగ్రాచులేషన్స్ ని ప్రధాన ధ్వనులతో చేస్తారని. కార్యక్రమానికి మన నియోజకవర్గం సభకు ముఖ్య అతిథిగా వచ్చిన
మన ప్రియతమ నాయకులు, ప్రజానాయకులు, గౌరవ శాసనసభ్యులు అధ్యక్షత వహిస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా యువ నాయకులు గౌరవనీయులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన నియోజకవర్గం పరిశీలకులు గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, ఆర్డీఓ గారికి, డిడిఓ గారికి, అధికారులందరికీ పేరు పేరున, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, చాలా కాలాతీతమైంది, చాలా సేపటి నుంచి మనం ఇక్కడ ఈ సభను నిర్వహించుకుంటున్నాం కాబట్టి మరి తక్కువ సమయంలోనే నేను కూడా 2 విషయాలు మాత్రమే. ముఖ్యంగా మరి మన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి అనేది ఇవాళ 2 సంవత్సరాల పరిపాలన, సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ప్రభుత్వ కార్యక్రమాలుగా ఇక్కడ అనేక మంది అధికారులు రావడం జరిగింది. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు వారి నివేదికలు కూడా ఈ సభలో సమర్పించడం జరిగింది. మరి ఇవాళ ముఖ్యంగా ఇంతకుముందే మనకు పోలీసు అధికారులు కూడా వారి నుంచి ఇక్కడ టౌన్లో కానీ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఇది నిజంగా అధికారం ఉంటే మీరు 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉంటే పేదలో ఇందాకనే ప్రసన్న లక్ష్మమ్మ గారు చెప్పినారు, ప్రతి ఎండాకాలం వస్తే వారం రోజులకు 10 రోజులకు మరి నీళ్లు రాక ప్రజలకు ట్యాంకర్లతో నీళ్లుకొని మంచినీళ్ళ ఇబ్బందులు ఏర్పడితే, అవస్థలు ఏర్పడితే మీరు పేదలో పుట్టినప్పటి నుంచి, మీ ఇల్లు పుట్టినప్పటి నుంచి మీరే పేదలకు సర్పంచులు, మీరే మండల అధ్యక్షులు, నియోజకవర్గానికి మీరే ఎమ్మెల్యేలు, మంత్రులు. మరి ఈ రోజేమో 2 సంవత్సరాలకే ఏదో కొంప ఉనికిపోయిందని చెప్పేసి పేదలో 10 రోజులకు నీళ్ళు వస్తున్నాయి, నియోజకవర్గంలో నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అని నియోజకవర్గంలో సభలు పెట్టి అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారని ఆ వైసీపీ నాయకులను మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి అబద్ధాలను, ఇట్లాంటి అసత్యాలను ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. వైసీపీ నాయకులకు ఇవాళ ఏదో రకంగా ఈ పనిచేసే ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేయాలా. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లోనే ఒక నమ్మకాన్ని కల్పించాడు ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు. మరి అదేవిధంగా సంక్షేమాన్ని చెప్పిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు అందిస్తున్నారు. కాబట్టి ఇక భవిష్యత్తులో మాకు పుట్టగతులు ఈ రాష్ట్రంలో మా పార్టీ కన్నులైపోతుంది అని చెప్పేసి అబద్ధాలకు పూనుకున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజలను అబద్ధాలతో డైవర్ట్ చేసి మళ్ళీ ఏదో ఒక పవన్ కట్టుకోవాలని ఇవాళ వైసీపీ పార్టీ నాయకులు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరం కూడా ఈ అబద్ధాల పట్ల, ఈ విషపూరితమైన ప్రసారాల పట్ల అందరం అప్రమత్తంగా ఉండాలా. మరి వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ ముందుకు సాగిపోవాలని ఇందాకనే మా ఆర్టీఓ గారు కూడా సభ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. దాని పట్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు వచ్చారు. మరి ఇక్కడికి వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నాయి గ్రామాల్లో. అయినా సరే వాళ్ళ ఇంతమంది కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇది 4 రోజుల పాటు ఈ సభ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. మన పార్టీకి అందించే సర్వీస్ లో ఇది ప్రధానమైనది. దీనికోసం ఖచ్చితంగా మన గ్రామంలో, మన వార్డులో పార్టీ కార్యకర్తలు అందరూ బిఎల్ఓ ఎంత ఉండి మరి సమగ్రమైన ఓటర్ లిస్టును తయారు చేసేదాంతో మన వంతు పాత్ర మనం నిర్వర్తించాలని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కండువాలు వేసుకొని నెలలో ఆ ఓటు లిస్ట్ పట్టుకొని మరి తగునమ్మా అని చెప్పేసి ఆ బిఎల్ఓ ఇంత పోయడానికి సిద్ధపడుతున్నారు మరి వైసీపీ నాయకులు. ఎందుకంటే మనకు తెలుసు, ఒక అనుభవం ఉంది మనకు. 2019లో ఈ రకంగా మనం అధికారంలో ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, మనకు ఎదురేదనుకున్నప్పుడు మనం ఓడిపోయినాం. ఆ రోజు జరిగిన పని ఏమంటే మరి ఈ ఓటర్ లిస్ట్ లో అవకతవకలు చేసి దొంగ ఓట్లు చేర్చుకోవడం వల్లనే వాళ్ళు గెలిచినారనేది ఒక కారణం కూడా మన ముందర ఉంది. కాబట్టి కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉంటూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా 4 రోజుల పాటు పాల్గొని మన ఓట్లన్నీ చేర్పించుకొని, మన ఇళ్లలో ఓట్లన్నీ చేర్పించుకొని మరి ఏవైనా దొంగ ఓట్లు వాటిని తొలగించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి సమగ్రమైన ఓటర్ లిస్టును తయారు చేసే దాంట్లో మన పాత్ర ఉండాలని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి మన ప్రియతమ నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, కోట్ల సుజాతమ్మ గారు, కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారు మనం ఎంతో నమ్మకంతో ఆ రోజు ఓటు చేసి
గెలిపించిన తర్వాత మన నమ్మకాన్ని నిలబెట్టుకొని ఇవాళ మనకందరికీ అనేక సేవలు కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను నడిపిస్తున్నారు. ఎవరికి ఏ ఆపద అక్కడ వచ్చినా మేమున్నామని చెప్పి వారికి భరోసా ఇస్తున్నాం. కాబట్టి వారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగిపోయి రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి నిరోధకులను, ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఈ అసత్యాలు మాట్లాడేవాళ్ళు, ప్రజా వ్యతిరేకమైన పార్టీలను భూస్థాపితం చేసి వారికి సమాజంలో ఏ స్థానం లేకుండా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని, కూటమి పార్టీలను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టుకొని తెలుగుదేశం దేశ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో అన్ని పార్టీలు వచ్చారు. బీజేపీ, జనసేన అధికారులు, మా రాజకీయ సేవలు కూడా మరొకసారి పేరుపైన నేను ధన్యవాదాలు. నాగర్ నుంచి వ్యక్తులు మాట్లాడారు, కాంగ్రెస్ మాట్లాడారు. నేను గతంలో మీకు తెలుసు 3 సార్లు ఎంపీగా పోటీ చేశాను, సెలబ్రేట్ చేశాను. కానీ అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి ఎక్కడ బీసీకి ఇస్తాను, నువ్వు డోన్లో పోటీ చేసి నాకు చెప్తే నేను ఒప్పుకున్నాను. నేను ఎమ్మెల్యే వచ్చేది గొడవపడుతున్నా. నేను ఫస్ట్ ఎలక్షన్లో ఇద్దప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళాలి. ప్రతి గ్రామంలో నేను వాళ్ళ సమస్య తెలుసుకున్నాను. నేనుగా మహిళలు తాగిన సమస్య గురించి మాట్లాడాను. ప్రతి గ్రామంలో, ప్రతి అన్ని గ్రామంలో తాగిన సమస్య రైతాంగంతో అడిగాను. రైతు కూడా మాకు బోర్లు వెళ్ళిపోతున్నాయి, మాకు సాగుతుంది కాల్ చెప్పి చెప్పడం జరిగింది. 3వ అంశం కమ్యూనికేషన్ సిస్టమ్, టెలిఫోన్ సిస్టమ్ చెప్పి 3 అంశాలు నాకు చెప్పడం జరిగింది. అవతల వచ్చి అధికారులతో మాట్లాడాను. మళ్ళీ తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ మాట్లాడారు. అందరు పిలిపించారు. ఆ డిపార్ట్మెంట్ అంటే ఫౌండేషన్ లేదు పార్టీస్ డిపార్ట్మెంట్స్. ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని డిపార్ట్మెంట్ నుంచి మన సమస్యలు డిస్కస్ చేసి సాధ్యంత డిపార్ట్మెంట్ కలిపి ఒపీనియన్ ఒకటి చేసి పోతుంటే దాని రిజల్ట్ చాలా బాగా వచ్చింది. ఏ సమస్య కూడా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్తున్నాను. ఈరోజు నేను గవర్నమెంట్ చెప్తున్నా, తాండ్రిక్ సమస్య కానీ సాంఘిక సమస్య కానీ, ఒకసారి తాండ్రిక్ సమస్య ఇంత ముందు ప్రతి ఊళ్ళో ట్యాక్టరీ పెట్టేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈ సంవత్సరం ఎక్కడ ట్యాక్టరీ పెట్టలేదు. నేను మాట ఇచ్చాను, ఈ మార్చిలో కూడా ఏప్రిల్లో కూడా ప్రతి చెప్పాను, తప్పకుండా ప్రతి గ్రామానికి తీయబోతున్నారు. శాస్త్రీయంగా మా మహిళల కంటే కూడా ఎవరు కూడా నీరు లేక ఇబ్బంది పడకుండా శాస్త్రీయ చెప్పి పెట్టేస్తున్నాం. అవుతాయి రైతాంగం కావాలి. మనకు రైతు పరిస్థితి బాగుంటే మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లల పరిస్థితి బాగుంటాయి. తీర్చాలి. దానికోసం నేను ఫస్ట్ పార్టీలో చేరే ముందు తెలుగుదేశం ఆఫర్ వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి అడిగాను, నేను మాట్లాడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాను, నేను పార్టీలోకి వస్తాను, నాకు 3 కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ మీరు చేస్తే మీ పార్టీలోకి వస్తారని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా రైతు సంబంధించే కార్యక్రమాలు నాకు గుండెల విషయం చాలా ఎక్కువగా గుండె పట్టుదల సాధిస్తాను. గుండెల కంపల్సరీ ప్రాంతానికి కావాలి. గుండెల వైపు ఆగిపట్టు రాయలసీమ ఒక కనుక కాదు, అంతపూర్ కానీ కడప కానీ చిత్తూరులో కూడా గుండెలు చాలా పాయింట్ ఆగిపోతుంది. ఎంత ఉందంటే ఎక్కడ పెద్ద రిజార్వ్ లేదు. మనం ఎక్కడైతే మనం సుఖేలు కట్టుకుంటే ఇటు కేసీఆర్ కానివ్వండి, ఇటు అందరూ కానీ ఇబ్బంది లేకుండా శాస్త్రీయంగా రైతుల సమస్య తీరిపోతున్నాయి. ఫలంగా నేను అంటాను. నాకు కావాల్సిన రైతు సంక్షేమం కావాలి, రైతు కుటుంబాలు పైకి రావాలి, రైతు రాష్ట్రపతి చిత్రాలను తెచ్చుకోవాలంటే గుండెవాళ్ళు కావాలి. తనది నీళ్ళు అక్కడ నీళ్ళు పెట్టుకుంటే ఎండాకాలం కూడా నీళ్ళు పని లేకుండా మనకు పారే అవకాశం ఉంది. నేను కంపల్సరీ సాధిస్తా కూడా. దాంతో పాటు మనకు చెల్లించుకున్నాం, దాదాపు 30 చెల్లించుకున్నాం. మనం ప్రతి చెల్లిలో సగటుగా నంద్యాల టాప్లో ఉంది. నంద్యాల నేను సంవత్సరం ఆదాయం 4,60,000 అయితే మన డ్రోన్ బాత్ 2,60,000 వచ్చింది. నింపాం కాబట్టి అప్పుడు వచ్చింది. ఇంకా నింపుతాం. ఇంకా మన ఆర్థిక పరిస్థితి పెంచాలి. రైతు ఆర్థిక పెరగాలంటే చెల్లు తప్పనిసరి ఇవ్వాలి. అందుకోసం సీఎంతో మాట్లాడి
మళ్ళీ 1,70,000 కోట్లు 150 కోట్లు పెట్టే ప్రభుత్వం పెట్టారు. పెట్టి చెల్లింపాలి. చెల్లిస్తే బోర్డు రీఛార్జ్ చేస్తే రైతులకు ఇబ్బంది పోతే ఉద్దేశాన్ని కాకుండా చేస్తున్నాను. నేను మీ మనిషిని, రైతు నేను రైతులే కదా, నాకు రైతు కష్టాలు తెలుసు, రైతు సమస్య తెలుసు. ముందు కూడా అగ్రికల్చర్ ట్యాక్స్ ఇచ్చాను, 10 ట్యాక్స్ ఇచ్చాను. నేను మంత్రి ఫోన్ చేసి సార్ 10 ట్యాక్స్ సరిపోవాలి క్యాన్సిల్ చేయించాను. అదనంగా మాకు ఈచ్ మండలాకి 100 అడిగాను. ప్రతి మండలం 100 ట్యాక్స్ ఇస్తే మాకు రైతులు చెప్పడం జరిగింది. తప్పకుండా కార్యం చేస్తున్నాం. అలాగే డిప్రికేషన్ కానివ్వండి, రైతు పట్టాలు కానివ్వండి, పాస్బుక్ కానివ్వండి, అన్ని విషయాలు ఆదివారికి చెప్పారు. పాస్బుక్లో ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం సర్వే చేపించి మన కన్ను కొట్టే సంగతి మీకు తెలుసు. ఆ రోజు మనం అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను వచ్చాక సర్వే చేపించి మీ పట్టాలు ఇస్తాను, రాజముద్రకు సంబంధించిన పట్టాలు చెప్పడం జరిగింది. ఈరోజు దాదాపు రోజుల్లో 5,500 పట్టాలు ఇచ్చాను, పాస్బుక్ ఇచ్చాను. ఇంకా ఇవ్వాలి. ఈ ప్రక్రియ నెక్స్ట్ జరుగుతుంది. రైతు సమస్య అది. ఆ రోజు ప్రభుత్వం రైతు తమ్మకపోయింది, మా పొలం హక్కుపోతే భయపడ్డారు. కానీ తెలంగాణ రాజకీయ కాబట్టి అందరికీ రాజముద్ర ఇచ్చాను. ఇంకా అయిపోతాం కూడా. రకరకాల సమస్య ఉన్నాయి మాకు. నేను గెలిచాక చిన్నమల్కాపురంలో అర్జున సోదరుడు దుకాణే కొడుకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం మలేషియా వెళ్ళాడు. మలేషియా పోతే అక్కడ వాళ్ళు కిడ్నాప్ చేశారు. అర్జున్ చిన్నమల్కా సుఖాని అర్జున్ అందుకు వచ్చి బాగా చేశారు, సార్ మా పిల్లలు చంపేస్తారు, మీరు సాయం అంటే ముచ్చింది మాట్లాడి 10 లక్షలు ఇప్పించారు. 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కాపాడా. అందరితో మాట్లాడి పోలీసులతో డీజీతో మాట్లాడి 2 నెలలు కూడా అప్పటి తీసుకొచ్చా చేశారు. ఎందుకంటే మనకు నాకు వచ్చింది కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు. ఏ కులం కానీ నాకు కులం సంబంధం లేదు. నాకు అన్ని కులాలు కావచ్చు. నేను ఏ కులాలు వ్యతిరేక కాదు, అన్ని కులాలు కలిపి ఉన్నాయి. దాంట్లో అన్ని కులాలు కావచ్చు. చాలా మంది చెప్తారు ప్రకాష్లో కులాకే సపోర్ట్ చేశారు, నేను కూడా సపోర్ట్ చేయలేదు. నాకు కావాల్సింది నాకు అన్ని కులాలు ఓటేసాయి. ఆ కులాన్ని కాపాడే బాధ్యత నాది. నాకు భాష లేదు, నాకు అన్ని కులాలు నా సోదరులు లేదు, నా కుటుంబ సభ్యులు లేదు. కాబట్టి ఎవరైనా జరిగి వచ్చి ఈ సమస్య చేస్తే తప్పని కంటుకుంటాను. సమస్య అన్ని కూడా నాకు ఇంకా అనవు. ఎంత ప్రభుత్వం చేస్తే ఆర్థిక పరిస్థితి బాధ కాబట్టి కొద్దిగా గుర్తుపడతాం మనం. కానీ ఏది మనం మాట చెప్పామో కంపల్సరీగా ఈ రోజులో కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఆ సమస్య లేదు. ఇంకా మనకు ఉద్యోగాలు కావాలి, పిల్లల భవిష్యత్తు కావాలి, రకరకాల సమస్య వరకు తప్పకుండా అన్ని కలిసి చేసుకుందాం మనమంతా. ఇంత కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వంలో మన పరిస్థితి ఎలాగుంది, తెలుగుదేశం వచ్చాక మన పరిస్థితి ఎలాగో ఒకసారి నెరవేర్చుకుంటే మీకు అర్థమైంది. నిన్న మొన్న చూసారు పేపర్లో, పాపం వైకాపా నాయకులు దున్నపోతు పెట్టుకొని ఉపతమతులు ఇచ్చారు. దున్నపోతు అంటే ఎముడికి వాహనం, మీకు ఎంతో తెలుసు. అంటే వీళ్ళు చేతారా వాళ్ళ మృత్యు వాళ్ళు చేసుకున్నారు. దున్నపోతు ఎముతో తల్లి తప్పకుండా వీళ్ళు పార్టీ వచ్చే సమస్య. నేను దున్నపోతుని హైదరాబాద్కు వాహనం కాబట్టి పార్టీ చేత తప్పు చేస్తున్నారు. కాబట్టి మాట అవసరం మనం, వాళ్ళు చేసి తప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా కానీ వైకాపా తీర్థం రాదది, తప్పకుండా రండి, మా పార్టీ రండి, మేమందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మనం పరుపు చేసుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం శాశ్వతంగా ఉండబోతుంది, కూడబోతుంది. కాబట్టి భయపడే పని లేదు, ఎవరు భయపడే పని లేదు. ఆ గత ప్రభుత్వం చేసిన పొరపాటు పోలీసులు వాడుతున్నారు. పోలీసులు కాకపోతే వేధించారు, కానీ మేము ఆ పని చేయడం లేదు. మేము పోలీసు వాడుతుంది, లాంటి వాడుకుంటున్నాం. మా కావాల్సింది మట్కా పోలి అంటే 2 కార్యక్రమాలు పోలి డోన్లో ప్రశాంతంగా చూస్తారు. ఎంత ఉత్సాహం కనుకోండి. గతంలో చూస్తుంటే డోన్లో లాంటి చాలా చక్కగా ఉంది, అన్ని ఏర్పాటు బాగా పనిచేస్తున్నారు. నేను ప్రతి సచివాలయం పోయాను అంటే నాకు కావాల్సింది ఎక్కడ కూడా రైతులు కష్టపడడానికి స్థానిక ఆరోగ్యం చేస్తున్నారు. కాబట్టి దయచేసి నేను తక్కువ చేస్తున్నా. ఇక మీదట తప్పకుండా మా పార్టీని బలపరచండి. ఈ పార్టీ కూడి ప్రభుత్వం ఇంకా 20 ఉండబోతుంది. దానికి భయం లేదు. దయచేసి వైకాపా కూడా మానుకొని మాతో చేరండి ఎప్పుడు తెలుసుకుంటే. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం
పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.